బాబు నమస్తే, మీ పేరు? చెన్నారెడ్డి. చెన్నారెడ్డి, ఏం చేస్తుంటారు? రైతాంగం సార్ మాది. మరి ఏంటి వ్యవసాయం ఎలా ఉందంటారు ఈసారి? ఏం లేదు సార్, మాకు కొంచెం వర్షాలు లేవు, దిగుబడి రావడం లేదు, అది జరిగే సమస్య అది. ఇప్పుడు ఈ పంట నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తున్నాం అని చెప్పి అధికారులు చెప్తున్నారు, ఎంతవరకు వస్తున్నాయి అంటారు? సార్ మాకు అయితే శనగేసాం సార్, శనగ దెబ్బదన్నది, కంది దెబ్బదన్నది, మిరప దెబ్బదన్నది సార్. వాస్తవంగా అయితే వాస్తవం సార్, మిరపతో మామూలు నట్టం లేదు సార్, మా వాస్తవం కాదు, చిన్న నట్టం కాదు. నీకు కావాలంటే మా పొలాలు చూపించాను, చూసుకోరు ఒకసారి. పూర్తి చెడిపోయినాం సార్ మేము. అది నష్టపరిహారం ఏమైనా వచ్చిందా మీకు? మాకేం రాలేదు సార్, ఇప్పుడు రూపాయలు లేదు సార్. రుణమాఫీ మాదేం లేదు సార్, 30,000 తీసుకున్నాము, 30,000 ఎత్తిపోయింది ఫస్ట్నే. మళ్ళీ అబద్ధం ఆడకూడదు, ఫస్ట్నే 30,000 తీసుకున్నాము, అయిపోయింది సార్ మాది. అది జరిగింది వాస్తవం. మరి మీ గ్రామంలో అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది అంటారు? మా గ్రామంలో ఏం లేదు సార్, రోడ్డు బోర్డు మాది అదే ఆడికాడికి రోడ్లు బోర్డులు అట్లా వేసిండ్రు, అదే కొంచెం మేలు సారు. అయితే ఇప్పుడు పంటలు లేవు సార్, మాకు పంటలు లేవు, ఎత్తిపోయినాము రైతులము వాస్తవంగా, అది చెడిపోయింది. మరి గ్రామంలో మంచినీటి సదుపాయం అనేది ఎలా ఉంది? మంచినీటి సదుపాయం సార్ తాగడానికైతే వస్తుండయి, భూములకైతే లేవు సార్. ఎక్కడి నుంచి వస్తున్నాయి తాగడానికి? అక్కడ ఆర్రామన్నమాట, కానీ పైప్ లైన్ వేసి అక్కడ నుంచి పైపుల ద్వారా తీసుకొచ్చారా? పైపుల ద్వారా తీసుకొచ్చారు. వస్తున్నాయి మీకైతే మోటార్ల ద్వారా మీ ఇళ్ళకి వస్తున్నాయా? సుమారుగా ఆడికాడికి సార్ వచ్చేది. ఎమ్మెల్యే గారు అయితే బ్రహ్మాండంగా చేస్తారు, మేము వేసేది ఆయనకే జరగబోయే దాంట్లో మళ్ళీ అడ్డ కుతలవద్దు ఎందుకని ఆయన ధర్మంగా చేస్తున్నాడు సార్. అది రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అయితే టికెట్ ఇచ్చి దానికి వాస్తవంగా రాంగ్ ఇచ్చినాడు ఆయన జగన్, లేదంటే జగన్కే మాది పార్టీ, అబద్ధం ఆడకూడదు కాడ. అది జరిగింది. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా, లేదా చంద్రబాబు నాయుడు గారా, లేదా పవన్ కళ్యాణ్ ఉన్నాడు? పవన్ కళ్యాణ్ మాకు కుదరదు, జగన్ మాకు కావాల్సింది. అయితే రాంగ్ ఇచ్చినాడు మాకు గిద్దరు దానికి టికెట్, అది వాస్తవం జరిగింది. అది నమస్తే, మీ పేరు? నారాయణ సార్. నారాయణ గారు, ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం సార్. ఏంటి వ్యవసాయం పరిస్థితి? ఏం సార్, పంటలు లేదు, ఏం లేదు, కంది వేసినాం, నువ్వు వేసినాం, మొత్తం పైరు ఎండిపోయింది, ఏం లేదు. మరి గవర్నమెంట్ ద్వారా ఏమన్నా సహాయం అందిందా మీకు? నష్టపరిహారం రాంటే ఏం అందలే, ఏం రాలే. రైతు రుణమాఫీకి వస్తే సగం వచ్చింది, సగం రాలే, ఏం రాలే. అదే సార్. మీ గ్రామంలో అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగిందంటారు? ఇదే పాలన వచ్చింటుంది, ఇదే ఈ రోడ్డు వచ్చేసింది, అంతే ఒకటే. అంతే. మంచినీటి సదుపాయం? నీళ్ళకి ఇబ్బంది లేదు సార్, ఇప్పుడు వచ్చేసింది. మరి ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? ఎమ్మెల్యే ఆయన అదే ఇప్పటికేం పలుకుతున్నాడు, మరి మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా? ఈసారి ఇంకా జగన్కే వేస్తాం. ఎందుకని? అంతే సార్, మాకు అంతే. అదే ఎందుకని వేయాలని మా పడతారు, అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే, మీ పేరు? నా పేరు రామాంజనేయులు. రామాంజనేయులు, ఏం చేస్తుంటారు? నేను పొలం పని చేసుకుంటా. పొలం పని, వ్యవసాయం? వ్యవసాయం. ఏంటి వ్యవసాయం పరిస్థితి ఏంటి ఈ సంవత్సరం? ఏం లేదు, వానలు లేవు, వ్యవసాయం బాగా దెబ్బతిన్నది. అది అంటే ఇప్పుడు మరి వాటర్ సదుపాయం అనేది ఉందా ఏమన్నా? మాకు వర్షం లేదన్నా తక్కువగానే ఉంది నీరు. ఎక్కడన్నా వేసిన 500 అడుగు అట్లా వేసినాం అనుకో, నీరు ఒక సంవత్సరం పాటు వచ్చిద్ది, తర్వాత ఇంకా ఆగిపోతాయి బోర్లు, ఇంకా రావు నీళ్ళు అక్కడ. అంటే ఎన్ని అడుగుల వరకు వెళ్తే నీరు తగిలే అవకాశం ఉందంటారు? ఇది వరకు 200 అడుగులు వేస్తే నీళ్ళు వచ్చేటి, ఇప్పుడు 1000 అడుగులు వేసి రావట్లే. మరి ఇప్పుడు పంట ఎవరైతే నష్టపోయారో ఆ నష్టానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని చెప్పి అధికారులు చెప్తూ వస్తున్నారు కదా, అది ఎంతవరకు జరుగుతుంది అంటారు నిజంగా? మాకు ఇన్సూరెన్స్ అన్ని రాపించుకెళ్ళారు, ఇంతవరకు ఏం రాలా. వస్తే వచ్చిద్దేమో అదే తెలియదు. ఇన్సూరెన్స్ అయితే రాసుకున్నారు, వచ్చిద్దా రాలేదనేది తెలియదు. ఇంకా ఒక సంవత్సరం కూడా రాలేదంటారు ఇప్పుడు వరకు? వచ్చింది, ఇది వరకు వచ్చింది, ఇప్పుడు రాలా. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే రాలా. ఇది వరకు పోయిన సంవత్సరం వచ్చేసింది, ఇప్పుడైతే రాలా. మరి ఇప్పటి వరకు చూసుకుంటే మీ గ్రామంలో అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది అంటారు? బాగానే ఉంది, ప్రతి ఒక్క అభివృద్ధి బాగానే జరుగుతుంది. ఒక సిమెంట్ రోడ్లు అయితేనేమి, ఒక బోర్లు అయితేనేమి. కాకపోతే మాకు నీళ్లు వాటర్ సప్లై బాగానే ఉంది, ట్యాంకర్లతో కూడా తోలుతున్నారు. బోర్లు అయితే పైప్ లైన్ సప్లై చేయడానికి బోర్లు వేసారు, 2 బోర్లు వేసారు, 2 బోర్లది కూడా కనెక్షన్ ఇవ్వట్లే. వాటర్ ట్యాంక్ కట్టారు, ఇంకా అది పూర్తి అవ్వాలా. అది కూడా పూర్తి అవుతే కనుక ఇంకా ప్రశాంతంగా నీళ్ళు ఉంటాయి, తాగడానికి ఇబ్బంది ఏం లేదు. మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం? ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క పని, మాకు వచ్చిన పని ప్రతి ఒక్కటి జరిగిపోతూనే ఉంది, ఆగింది ఏం లేదు. మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటారు? ఆ మాట దానికి సమాధానం చెప్పలేము. వైఎస్ఆర్లో గెలిచాడు, టీడీపీలోకి వెళ్ళాడు. రేపు టీడీపీలో టికెట్ ఇస్తారో లేదో తెలియదు ఆయనకు.
ఆయనకు ఆ తర్వాత ఆయన గెలిపిస్తాము, గెలిపించిన తర్వాత ఆయన అక్కడ ఉంటాడో ఉండడో అనేది కూడా తెలియదు. మనం దానికి ఎలా సమాధానం చెప్తాం? ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురులో ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారు? మొత్తం ఎవరున్నా సరే, జగన్ అయినా సరే, పవన్ అయినా సరే, తర్వాత చంద్రబాబు నాయుడు, మనకు ఇన్ని పనులు ఇప్పటి వరకు జరిగిన సిచ్యువేషన్ బట్టి ఒక చంద్రబాబు నాయుడు తప్పక ఎవరు కూడా ఈ రాష్ట్రాన్ని ఆడలేరు. ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడే రావాలి ముఖ్యమంత్రిగా. బాబాయ్ నమస్తే, మీ పేరండి? చిన్న సుబ్బయ్య. చిన్న సుబ్బయ్య గారు ఏం చేస్తుంటారు? ఏ కూలిపోయిన ఏం పని ఉంది? కూలి పని. మరి మీ గ్రామంలో అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? అభివృద్ధి అంటే ఈ రోడ్లని, పింఛన్లని, లేకపోతే ఇల్లు ఇవ్వడం అని మంచి ఏం ఇల్లు మా ఊరికి రాలే. ఒక్క ఇల్లు కూడా రాలేదా? పింఛన్లు మరి పింఛన్లు ఎంగటంపల్లి అని అలసనపల్లి దగ్గర అమ్మడింది మాది. పింఛన్లు అదే నలుగురికి ముగ్గురికి వచ్చినాయి. ఇల్లు అయితే రాలా. మరి మంచినీరు అది ఎలా ఉంది సదుపాయం? అదే ఉదరాబదర పని జరుగుతుండే, ఎండలకాలం వచ్చి అట్టుంటుందో. మరి మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? చేసిన కాడికి చేసిండు. మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా? ఎక్కడ చెబుతాం? మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు? ఏం పేరు ఏం లేదు, గెలిచే అవకాశం లేదంటారా? 3 భాగాలు లేదని. ఎందుకని? మరి రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరైతే బాగుంటుంది? ఆయన చంద్రసేను యాదవ్, మా యాదవ్ అంట ఆయన పాపం మునుపు అన్నారాంబాబు వేసి పాపం వాడిపోయాడు. మంచోడు ఎక్కి జనాలు మేసిపోయారు, డబ్బు రాక పల్లెలమ్మడి జనాలు తినిపోయారు. పాపం డబ్బు ఏం మచ్చుగా పెట్టిండు, జనాల గాని రాడు పాపం, కొత్త అయిపోయా తిరుగుతే కదా. బాబాయ్ గారు నమస్తే అండి, మీ పేరండి? సుబ్బయ్య. సుబ్బయ్య గారు ఏం చేస్తుంటారు? రైతు పని, వ్యవసాయం. మరి ఎలా ఉందంటారు వ్యవసాయం? నీళ్ళు లేవు, తాగని నీళ్ళు లేవు, కట్టుకొని కూడా లేవు, పోలేదు. తాగని నీళ్ళు పైపులు వేసా మారా దాకా తొయ్యి దిగినాడు, ఎట్టబోయినా వాడు అడ్రస్ లేడు, ఓడి ఊరు లేదు, పేరు లేదు. మరి నీరు ఎలా గడుస్తుంది రోజు నీరు లేక? అగసాట్లు పడుతున్నాము, ఆడ సుక్క ఆడ వచ్చి కాడ సుక్క తెచ్చుకునేది, కాలం గడుపుకునేది, నాలుకలు తడుపుకొని. ట్యాంకులు రావట్లేదా? ట్యాంకులు ఇచ్చిండు, చేర్చ కుదరలు, వాళ్ళు చేయలేలే. మరి మీ సమస్య ఎమ్మెల్యే గారు చెప్పారా ఎప్పుడన్నా? నచ్చుగా చెప్పిన ఎమ్మెల్యే చెబితే వాళ్ళు చేయని ఎమ్మెల్యే ఏం చేస్తాడు? వాళ్ళు చేయొచ్చు కదా, ఆయన చేసేది. ఎవరు చేయట్లేదు? కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు, వాళ్ళు చేయండి ఏం చేస్తాడు ఆయన. ఆడ పైప్ ఇది కరెంటు బిగించాడు మారాదు, వాడు దెబ్బకి బిగించి వెళ్ళిపోయాడు మారాదు. వీళ్ళు ఎట్టపోయినరో వీళ్ళు ఊరు లేదు, పేరు లేదు, ఏం చేయాలా? ఎమ్మెల్యే గారు పనితీరుమే మీ అభిప్రాయం? ఏం చేస్తాడు ఆయన సంపాదించుకొని? ఆయన ఏం మాకేమన్నాడదా, వీళ్ళు ఉంటే ఏం పోతేవి. మరి గెలుస్తారంటారా మళ్ళీ ఆయన? ఈ అడజవుదాం, ఇప్పుడు ఇంత వార్త వచ్చినది, అట్ట గెలిచేది ఓ తాడు దిగేది మాకు తెలిసిన. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకోండి? జగన్ కావాలా. ఎందుకని? ఆయన వాళ్ళ వంశం మంచిది, శాస్త్రం వాళ్ళు ఉంటే వాన ఊది కురుస్తుంది, వీళ్ళుంటే వాన కురుసదు, తాగని నీళ్ళు ఉండవు, కట్టుకోనుకుంటున్నది భూ ఉండదు. బాబా నమస్తే, మీ పేరు? నా పేరు రామయ్య. రామయ్య గారు ఏం చేస్తుంటారు? ఏమి కూలి పని చేసుకుంటుంటా, అది కూడా శాతకాల మేళ కూర్చోండి, కాళ్ళు నొప్పులు వచ్చి. ఎంత మీ వయసు ఎంత? నా వయసు 60 ఏళ్ళు ఉన్నాయి. పింఛన్ వస్తుంది. ఎప్పటి నుంచి? పింఛన్ సంవత్సరం నుంచి వస్తుంది. కానీ ఆ పింఛన్ తింటే ఏమవుతుంది? మా భార్య పిల్లలే అంది, మా గొడ్లే అంది, గోదలే అంది, వాటికి నీళ్లు లేదు, మేత లేదు, వాన లేదు, చచ్చిపోతున్నాం స్వామి. కాలువ లేదు, మాకు ఏ ఆధారు లేదు. ఇక్కడ బోర్లు ఎత్తే నీళ్లు పడే అవకాశం ఉందా? బోర్లు వేస్తే వాన లేదా నీళ్లు రావడం లేదు స్వామి. వాన ఉంటే నీళ్లు, వాన లేదా నీళ్లు రావడం లేదు. ఎన్ని అడుగులు వేసినా రావా వాటర్? మేము 500 అడుగు వేసిన లేవు, నీళ్ళు లేవు. చూసుకుంటే స్వామి మీ గ్రామంలో అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా? ఏం అభివృద్ధి? రోడ్లు వేసిండ్రు, రోడ్లు వేసి సరిపోతుందా? రోడ్లు వేసి ఏముంది? రోడ్లు వేసిన రోడ్లు మాత్రం వేసిండ్రు, బతుకుతారు ఏముంది మాకు? బతుకుతారు ఏమి లేదు. మీ ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా? ఎమ్మెల్యే గారు గెలుపుసరి కానీ మాకేమో తెలియదు, కానీ మాకు అవకాశం కావాలి స్వామి. వానలు లేక అల్లాడిపోతున్నాము. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు? జగన్ కావాలా. ఎందుకని? ఆయన మాట్లాడి తప్పరు, వాళ్ళ ఆయన బాగా చేసిండు కాబట్టి ఈ జగన్ కూడా బాగా చేస్తాను మాకు నమ్మకం ఉంది. బాబాయ్ నమస్తే, మీ పేరు? వెంకటరత్నం. వెంకటరత్నం గారు ఏం చేస్తుంటారు? రైతు పని. వ్యవసాయం పరిస్థితి ఏది లేదు, పైలు ఎండిపోయినాయి, అన్ని కాలిపేడు పైలు పెట్టుబడి పెట్టినాం, ఏమి డబ్బు లేదు, నీళ్ళు కూడా తాగడానికి లేక గొడ్లు కూడా అల్లాడిపోతున్నాం. నష్టపరిహారం ఏమన్నా వచ్చిందా మీకు? వచ్చిందయ్యా. రుణమాఫీ రాలే. ఏదో అన్నారు కానీ సార్, మళ్ళీ మన వచ్చే వాళ్ళు 2 లక్షలు తీసుకుంటే 2 లక్షలు అయినా అది వాళ్ళు కట్టమంటున్నారు. ఆయన రుణమాఫీ అంటారని మేము తెచ్చి కట్టలేకపోయాము. కాలం పెట్టి వచ్చా
ఇంకా అట్నే ఉండదు. మళ్ళీ ఇప్పుడు కొట్టేస్తామంటుండ నిజమో అవుతా మాకు తెలియదయ్యా. మీ గ్రామంలో అభివృద్ధి ఎంతవరకు ఉందంటారు? అభివృద్ధి ఏదో అంతంత మటుకయ్యా, అంతంత మాత్రమే. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? అది మనకు తెలుస్తాయ్యా, వాళ్ళు సరస్వతి ఎవరు ఎదుగుతామందో తెలిసింది. ఆ రోజు ఎట్ట మారుతుందో. మీ అభిప్రాయం ప్రకారం ఆయన గెలుస్తారు అనుకుంటున్నారా? గెలుస్తా మనం అనుకుంటున్నాం అయ్యా. అనుకోలే మేము జగన్ అని అనుకుంటున్నాం. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకుంటున్నాం? అప్పుడు ఆయన ఉన్న బట్టి మంచి పని చేసిన వాళ్ళ గుర్తున్నాయి. అప్పుడు కాలం బాగా అవుతుంది, ఆయన పోతే ఏ పని పట్టుకుంటే అవుతుంది అని అనుకుంటున్నాం.